ఈరోజు 2 రాష్ట్రాల ఫలితాలొచ్చినాయి. ఉదయం నేను మహారాష్ట్ర ఫలితాల గురించి మాట్లాడాను. మొత్తం ఫలితాలు తెలుసుకున్న తర్వాత జార్ఖండ్ గురించి మాట్లాడమని చెప్పినా. అయితే ఇప్పుడు పూర్తిగా జార్ఖండ్ రిజల్ట్ వచ్చినాయి. అక్కడ జేఎంఎం పార్టీ విజయకేతనం ఎగరేసింది కాంగ్రెస్ అలయన్స్ తోటి. అయితే అక్కడ బీజేపీ ఎందుకు గెలవలేదు అనేది సమస్య. అది ఎందుకు అనంటే అక్కడ బీజేపీ ఎలక్షన్ ముందర స్టూడెంట్‌ని అరెస్ట్ చేయడము అదొక ఫ్యాక్ట్ పనిచేసింది. ఇంకొకటేంటంటే, జార్ఖండ్ మొత్తం గిరిజనులు ఎక్కువుంటారు. అక్కడ ఏమైందంటే, మొత్తం గిరిజన ప్రాంతాలంతా ఇక్కడ రొ ఉదయ్ చెప్పినట్టు రోహింగ్యాలు గాని, బంగ్లాదేశీయులు గాని, పాకిస్తానీ గాని వీళ్ళల్లా ఆక్యుపై చేసిర్రు. చేసి ఆ యొక్క ట్రైబల్ ఏరియాలల్ల అక్కడ వెళ్లి అక్కడ నివాసాలు ఏర్పరచుకొని, అక్కడ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకొని, అక్కడ వాళ్ళు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా గెలిసి, వాళ్ళు రూల్ చేస్తున్నారనమాట ఆ ఏరియాని. అయితే వాళ్ళకి ఇంత ఇందాక చెప్పినా కదా! విడిపోతే పడిపోతాం అనే నినాదం అనేది. అంత క్యాచ్ చేసే విధంగా వాళ్ళు అంత అబ్జర్వ్‌లో లేరనమాట. ఇంత ఈ రకంగా జరుగుతదని ఏరియాలో. అలా అబ్జర్వ్ చేసిన ఏరియాలనేమో దాదాపు సీట్లు గెలిచింది బీజేపీ. ఇలాంటి అబ్జర్వ్ చేయని ప్రజలకు అంత అవగాహన లేని ఏరియాల మాత్రం బీజేపీ ఓడిపోవడానికి కారణమైంది. ఎందుకంటే వీళ్ళు ఒక పక్క ఒక ట్రైబల్ ముఖ్యమంత్రిని బీజేపీ గెలిస్తే మళ్ళా ఒక వేరే ముఖ్యమంత్రి అయితాడనేది ఒకటి. మా గిరిజనుడు ముఖ్యమంత్రి కాలేకపోతాడేమో అనేది ఒకటి. ఇంకొకటి ఏందంటే అక్కడున్న వాళ్ళల్ల రూల్ చేసిన వాళ్ళల్ల కాంగ్రెస్‌కు గాని, జేఎంఎం గాని ఓట్లేపియడము, దగ్గరుండి ఓట్లేపియడం వల్ల ఆ రకంగా ఇక్కడ కొన్ని సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. అంతేగాని బీజేపీ ఇంకా అంత లోతుగా అక్కడ అడవి ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేసేంత కాన్సెప్ట్ పెట్టలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహారాష్ట్రలో బాగా ఫస్ట్ నుంచి ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి మహారాష్ట్రలో గెలుచుకోవాలనే విధంగా బీజేపీ చాలా కసరత్తు చేసింది. అక్కడ ఆర్ఎస్ఎస్ గాని, విశ్వ హిందూ పరిషత్ గాని, బజరంగ దళ్ గాని, హిందుత్వ పరివారం మొత్తం పనిచేసింది. మహారాష్ట్ర పెద్ద స్టేటు కాబట్టి దాన్ని పోగొట్టుకోకూడదని బాగా అక్కడ కాన్సెప్ట్ పెట్టి, ఇక్కడ కొన్ని ఏరియాలు టచ్ చేయకుండా ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఫ్యాక్ట్ బాగా పనిచేసింది. ఒకటి మా గిరిజనులు ముఖ్యమంత్రి కాడేమో అని గిరిజనులు అపోహపడడం. అలాగే అక్కడ ఉన్న ముస్లింలు ఏకతాటిపైకొచ్చి ఇక్కడ గాన బీజేపీ వస్తేనంటే మన రోహింగ్యాలను ఇక్కడ ఎవరైతే మైగ్రేట్ అయిందో వాళ్ళనల్లా వెళ్ళగొడదామని చెప్తుంది కదా ఫస్ట్ నుంచి. ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో తిష్ట వేసుకొని ఇక్కడ వాళ్ళు ఈ రకంగా రూల్ చేస్తున్నారు. గిరిజనులను వాళ్ళ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ అన్ని రకాల సౌకర్యాలు ఆశ్రయించుకుంటా ఎలక్షన్‌లో పోటీ చేసుకుంటా మళ్ళీ అక్కడ గెలుచుకుంటా ఉన్నారు కాబట్టి వీళ్ళనల్లా ఎల్లగొడతామన్నారు కదా! కాబట్టి వీళ్ళు పక్కడబందీగా ప్లాన్ చేసుకొని అక్కడ బీజేపీని ఓడగొట్టాలని వాళ్ళు 100% ఓట్లు అక్కడ వేసి జేఎంఎంని గెలిపించారు. కాబట్టి నా విశ్లేషణ వరకు మాత్రం అక్కడ బీజేపీ ఓడిపోవడానికి కారణం 2 ఫ్యాక్టర్లు పనిచేసినవని అనుకుంటున్నాను. నమస్తే.